అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనందరి జీవితానికి సంబంధించిన ఒక లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం డబ్బు గురించి కాదు, మన గురించి, మనం ప్రేమించే మన కుటుంబం గురించి, మన కళ్ల ముందే ఎదుగుతున్న మన పిల్లల భవిష్యత్తు గురించి. ప్రతిరోజు మనం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పరుగులో ఉంటాం. బాధ్యతలు, బంధాలు, లక్ష్యాలు వీటన్నింటి వెనుక మనం పరిగెడుతూనే ఉంటాం. ఈ పరుగులో ముఖ్యమైనది డబ్బే అని మనందరికీ తెలుసు. కాని ఆ పరుగులో అసలు మనం చేరాల్సిన గమ్యమేంటి, మనం ఎటువైపు పరిగెడుతున్నాం అనేది తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఈరోజు ఆ జ్ఞానాన్ని మన సొంతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనస్సు పెట్టి విందాం. ఒక్కసారి ప్రశాంతంగా ఊహించుకోండి. మీ జేబులో ఏమీ లేదు, ఖాళీగా ఉంది. అప్పుడు మీరెలా నడుస్తారు? మనసులో ఏదో తెలియని ఆందోళన, ఒక రకమైన అభద్రతాభావం, అడుగులు కూడా తడబడుతున్నట్టు ఉంటాయి. ఇప్పుడు ఇంకోలా ఆలోచించండి. మీ జేబులో ఒకే ఒక్క 100 రూపాయల నోటుంది. కేవలం 100 రూపాయలే. కాని ఆ ఒక్క నోటు జేబులో పడగానే చూడండి, మన నడకలో ఎంత మార్పొస్తుందో. మన భుజాలు కాస్త నిటారుగా అవుతాయి, తల కొంచెం పైకి లేస్తుంది, మన మాటలో ఒక ధీమా వస్తుంది. ఆ ధైర్యం, ఆ భద్రతాభావం ఎక్కడ్నుంచొచ్చాయి? ఆ చిన్న కాగితం ముక్క మన శరీరాన్ని, మన ఆలోచనల్ని అంతలా ఎలా శాసిస్తోంది? అది దబ్బుకున్న శక్తి కాదు. మన ఆధీనంలో, మన నియంత్రణలో కనీసం ఏదో ఒకటి ఉంది అనే భావన మనకిచ్చే శక్తి అది. అత్యవసరం వస్తే నేను ఒంటరిని కాదు, నా దగ్గర ఏదో ఒకటి ఉంది అనే భరోసా ఇచ్చే శక్తి. ఇది అక్షరాలా నిజం. మనలో చాలామందిమి ప్రతిరోజూ అనుభవించే నిజమిది. ఎందుకంటే సమాజం మనల్ని అలా తయారు చేసింది. డబ్బు మన ఆత్మగౌరవంతో, మన విలువతో ముడిపడిపోయింది. జేబులో డబ్బు లేనప్పుడు మనస్సులో ఒక రకమైన చిన్నతనం మొదలవుతుంది. ఎదుటివాళ్ల కళ్లలోకి సూటిగా చూట్టానికి కూడా సంకోచిస్తాం. ఎవరైనా ఏదైనా అడుగుతారేమో, మనం లేదు అని చెప్పాల్సి వస్తుందేమో అన్న భయం. అదే మన దగ్గర అవసరానికి సరిపడా డబ్బోందనుకోండి, ఎవ్వరినీ చేయిచాచి అడగాల్సిన అవసరం లేదు అనే ఒక ధైర్యమొస్తుంది. ఆ ధైర్యమే మనల్ని తలెత్తుకొని నడిపిస్తుంది. మన మాటల్లో నిక్కచ్చిగా ఉంటుంది, మన నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది. ఎందుకంటే మన కాళ్లమీద మనం నిలబడగలం అనే నమ్మకం మనలో ఉంటుంది. ఆ నమ్మకమే మన వ్యక్తిత్వానికి బలాన్నిస్తుంది. జేబులో ఆ కాస్త డబ్బున్నప్పుడు కలిగే ఆ ఆత్మవిశ్వాసం, ఆ ధైర్యం మననొక కొత్త పరుగులో పడేస్తుంది. అదేంటంటే, ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా పెద్ద జీతం తెచ్చుకోవాలి అని. జీతం పెరిగితే జీవితం బాగుపడుతుంది, ఇంకా పెద్ద ఉద్యోగం వస్తే ఇంకా గొప్పగా బ్రతకొచ్చు, మన పిల్లలకి ఇంకా మంచి భవిష్యత్తివ్వొచ్చు అని మనందరం అదే దారిలో పరిగెడుతున్నాం. చుట్టూ చూస్తే అందరూ అదే పరుగులో ఉన్నారు. 1,00,000 జీతం వచ్చేవాడు 2 లక్షల కోసం, 2 లక్షలొచ్చేవాడు 5 లక్షల కోసం, ఒకరిని మించి ఒకరు ఆగకుండా, అలసట లేకుండా పరిగెడుతూనే ఉన్నారు. కాని ఒక్క క్షణమాగి, మనం పరిగెడుతున్న ఈ దారి సరైనదేనా? ఈ పరుగు మనల్ని నిజంగా మనం కోరుతున్న గమ్యానికి చేరుస్తుందా అని ఎప్పుడైనా మనల్ని మనం ప్రశ్నించుకున్నామా? మనందరిలోనూ, మన సమాజంలోనూ ఒక బలమైన నమ్మకం పాతుకుపోయింది. అదేంటంటే, నెలకి లక్షల్లో జీతమొస్తే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి, ఒక గొప్ప జీవితం, సుఖమైన జీవితం మన సొంతమవుతుంది అని. ఇది మనం నమ్మే విషయం. కాని అసలు మనం వేసుకోవాల్సిన ప్రశ్నేంటంటే, ఆ లక్షల్లో వచ్చే జీతం మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు, నిజమైన ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వగలదా? ఆలోచించండి. నెల 1వ తారీఖున బ్యాంకు ఖాతాలో లక్షలు జమవుతాయి. కాని నెల 25వ తారీఖు వచ్చేసరికి అప్పులు, వాయిదాలు, ఖర్చులు అన్నీ పోగా ఖాతా మళ్లీ ఖాళీ అయిపోతే ఆ భద్రత ఎక్కడున్నట్టు? అనుకోకుండా ఏదైనా ఆపదొస్తే ఆ అధిక జీతం మనల్ని కాపాడుతుందా? ఈ నమ్మకానికి, ఈ ప్రశ్నకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడమే ఈరోజు మన ప్రయత్నం. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, వాళ్ల మాటలు అనుభవాల నుంచి పుట్టినవి. వాళ్లు చెప్పిన ఒక పాత సామెతలో ఈరోజు మనం పరిగెడుతున్న ఈ డబ్బు పరుగుకు సవాలు విసిరే ఒక శక్తివంతమైన రహస్యం దాగి ఉంది. సంపద గురించి, ధనం గురించి మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక గొప్ప జ్ఞానం అందులో ఉంది. దాన్నిప్పుడు మనం లోతుగా తెలుసుకుందాం. ఈ వాక్యాన్ని కాస్త నెమ్మదిగా మనసులోకి వెళ్లేలా మళ్లీ ఒకసారి విందాం. 2 లక్షలు సంపాదించే వ్యక్తి కంటే కేవలం 10,000 దాచుకునే వ్యక్తే గొప్ప ధనవంతుడు. ఇది వినడానికి మొదట కొంచెం వింతగా, నమ్మశక్యంగా లేకపోవచ్చు. ఏంటి 2 లక్షలెక్కడా, 10,000ఎక్కడా అనిపించొచ్చు. కాని దీని వెనుకున్న సత్యం చాలా లోతైనది. సంపద అనేది మన దగ్గరికి ఎంత వేగంగా వస్తోంది అన్నదాంట్లో లేదు, మన దగ్గర ఎంత నిలకడగా ఉంటుంది అన్నదాంట్లో ఉంది. వచ్చే ప్రవాహంలో కాదు, మన దగ్గర నిలిచే నీటిలో ఉంటుంది అసలైన బలం.
ఇక్కడ మనం రెండు వేర్వేరు జీవితాల కథలను చూస్తున్నాం. ఒక వ్యక్తి నెలకి 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. చూడ్డానికి చాలా గొప్పగా కనిపిస్తుంది. కాని నెల చివరికొచ్చేసరికి అతని దగ్గర ఏమీ మిగలడం లేదు. వచ్చిన డబ్బంతా ఖర్చుల రూపంలో బయటకు వెళ్ళిపోతోంది. అతని జేబు మళ్ళీ ఖాళీ. ఇప్పుడు రెండో వ్యక్తిని చూడండి. అతని బహుశా తక్కువే సంపాదిస్తున్నాడు. కాని ప్రతి నెలా పట్టుబట్టి ఒక 10,000 రూపాయలు పక్కన పెడుతున్నాడు. అంటే అతని నియంత్రణలో, అతని ఆధీనంలో ప్రతి నెలా 10,000 వచ్చి చేరుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ శక్తివంతమైన స్థితిలో ఉన్నారు? ఎవరు ఎక్కువ భద్రతతో ఉన్నారు? రేపు అనుకోని కష్టం వస్తే ఎవరు ధైర్యంగా నిలబడగలరు? ఖచ్చితంగా ఆ 10,000 దాచుకున్న వ్యక్తే. ఎందుకంటే అతని దగ్గర ఒక ఆధారం ఉంది. మొదటి వ్యక్తి దగ్గర పెద్ద జీతముంది, కాని ఆధారం లేదు. ఇప్పుడు ఆ సామెత వెనుక ఉన్న అసలైన సూత్రాన్ని అర్థం చేసుకుందాం. ఆర్థిక బలమనేది మనకొచ్చే ఆదాయం నుండి రాదు, మనకున్న క్రమశిక్షణ నుండి వస్తుంది. ఎంత సంపాదించామన్నది లెక్క కాదు, మన చేతిలో ఎంత నిలుపుకున్నామన్నదే మన బలాన్ని, మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. డబ్బును మన ఆధీనంలోకి తెచ్చుకోవడం, దానిపై మనకు నియంత్రణ ఉండటమే నిజమైన శక్తి. లక్షలు సంపాదించి ఆ డబ్బు మనల్ని ఆడించినట్టు ఆడితే అది బానిసత్వం. అదే కొన్ని వేలు సంపాదించి ఆ డబ్బును మనం చెప్పినట్టు నడిపిస్తే అదే స్వాతంత్ర్యం, అదే నిజమైన అధికారం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నిజమైన సంపద అంటే బ్యాంకు ఖాతాలో ఉన్న అంకెలు కాదు, ఖరీదైన కార్లు, పెద్ద ఇళ్ళు కాదు. నిజమైన సంపద అంటే మనం ఎంత సంపాదించామన్న దానితో ఏ మాత్రం సంబంధం లేకుండా వచ్చిన దాంట్లో కొంతైనా సరే పొదుపు చేసి దాన్ని మన నియంత్రణలో ఉంచుకోగల సామర్థ్యం. భవిష్యత్తుని నిర్మించేది మనకొచ్చే పెద్ద జీతం కాదు, పొదుపు అనే ఒక చిన్న మంచి అలవాటు. ఆ అలవాటే మన కుటుంబాన్ని కష్టకాలంలో కాపాడుతుంది. ఆ అలవాటే మన పిల్లల చదువులకు, వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. ఆ అలవాటే మనల్ని తలెత్తుకొని జీవించేలా చేస్తుంది. ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవడానికి, ఆచరణలో పెట్టడానికి కొన్ని సులభమైన కాని చాలా శక్తివంతమైన మార్గాలున్నాయి. మొదటిది, మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. మన దృష్టిని ఎంతెక్కువ సంపాదించాలి అనే దాని నుండి వచ్చిన దాంట్లో ఎంతెక్కువ పొదుపు చెయ్యాలి అనే దానివైపు మార్చాలి. రెండోది, ఎంత చిన్న మొత్తమైనా పర్వాలేదు, రోజుకి 10 రూపాయలైనా సరే పొదుపు చేసే అలవాటును ఈరోజే, ఇప్పుడే మొదలుపెట్టాలి. ఆ అలవాటు పెరిగే కొద్దీ మన ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మూడోది, చివరిది, డబ్బుపై మనకు నియంత్రణ ఉన్నప్పుడే మనకు నిజమైన శక్తి, స్వేచ్ఛ, భద్రత వస్తాయని మనసులో బలంగా ముద్రించుకోవాలి. ముగింపుగా ఒక్క విషయం చెప్తాను. పొదుపును ఒక త్యాగంగానో, ఒక కష్టంగానో ఎప్పుడూ చూడవద్దు. దాన్ని ఒక మంచి భవిష్యత్తును మన చేతులతో మనమే నిర్మించుకునే ఒక సృజనాత్మక చర్యగా చూడండి. ఆ ఒక్క మంచి అలవాటుతో మీ జీవితంలో, మీరు ప్రేమించే మీ కుటుంబం జీవితంలో అద్భుతాలు సృష్టించవచ్చు. మీ ఆర్థిక భవిష్యత్తు, మీ కుటుంబ భద్రత అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. దాన్ని బలంగా, పటిష్టంగా నిర్మించుకోండి. ఈ ప్రయాణంలో మనమందరం కలిసి నడుద్దాం.